నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ఇప్పుడు అప్డేట్స్ చూద్దాం. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు సతెన్పల్లి సబ్ డివిజన్ బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నే సుల్తాన్ పాలెం గ్రామంలో కార్డినెన్స్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. సతెన్పల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిర్వహించారు. సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా అధికారులు తెలిపారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, 4 గొడ్డళ్లు, 8 వేట కొడవళ్లు, 12 పంది ఉచ్చులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు పేదకురపాడు సర్కిల్ సిఐ పి సురేష్, అచ్చంపేట సిఐ పి శ్రీనివాసరావు, బెల్లంకొండ ఎస్ఐ పి గోపి, మరో 9 మంది ఎస్ఐలు, 66 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సత్యంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంకొండ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్నటువంటి మన్నే సుల్తాన్ పాలెం అనేటువంటి ఈ గ్రామంలో ఈరోజు సుమారు 75 మంది పోలీసులతోటి కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ ఇంటి చర్చిల్లో భాగంగా ఇక్కడ దాదాపు ఒక 28 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే ఒక 4 బెర్సులు, 4 గొడ్డళ్ళు, వేట కొడవలు ఒక 8, ప్లస్ ఈ రాగి వైర్లు సుమారు ఒక 12 చోట్ల దాకా దొరికినాయి. కొన్ని వాడిని, కొన్ని వాడాల్సినవి. అయితే ఇవి నాకు తెలిసింది ఏంటంటే తెలియనిచ్చింది, రైతులు ఇక్కడ ఎక్కువగా అడవి పందులు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. దాన్ని నైట్ చుట్టూ వైరేసి కరెంటు పెట్టడం జరుగుతుంది. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే నైట్ ఎవరైనా తెలియక మనుషులు పోయినా కానీ కరెంటు చనిపోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సామాన్యులను మోసం చేస్తున్న అంతర్జిల్లా మోసగాల ముఠాను అనకాపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహార్ సిన్హా ఆదేశాల మేరకు రోలుగుంట పోలీసులు ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం మెరిట్ ఆధారంగా అధికారిక ప్రక్రియ ద్వారానే భర్తీ అవుతాయని తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం శ్రావణ్, కొత్తకోట సిఐ జి కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐ సి రామకృష్ణారావు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారము. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఒక ఇంపార్టెంట్ జాబ్ ఫ్రాడ్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కేసు ఫ్రమ్ పబ్లిక్ పర్స్పెక్టివ్. దానికోసం ఈరోజు ఇది ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ది క్రైమ్ నంబర్ 8/2026 రోలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చీటింగ్, ఇంపర్సనేషన్ అండ్ ఎక్స్టార్షన్ కేసు మనకి రిపోర్ట్ అయింది ఈ నెల. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమంటే, ఒక ఉమెన్ ఫ్రమ్ రోలుగొండ మండల్, షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్కి ఒక వ్యక్తి ఆమెకి అప్రోచ్ అయ్యారు త్రూ అ ఫ్యామిలీ ఫ్రెండ్. అతను ఏమన్నారు, దట్ వీ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ఆనరబుల్ సీఎంస్ ఆఫీస్ అండ్ అదర్ హై బ్యూరోక్రాట్స్. సో దాని మీద 15 lakhs డిమాండ్ చేసుకున్నారు. 15 lakhs ఇచ్చేస్తే మీకు ఎస్జిటి పోస్ట్, ఇది 2025 డిఎస్సి ఎగ్జామినేషన్స్లోనే సెక్యూర్ చేసి ఇస్తాము, అది ప్రామిస్ చేయడం జరిగింది. అది ట్రస్ట్ గెయిన్ చేయడానికి, నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టిమ్కి పంపించారు. అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము. ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, యూట్యూబ్ వీడియో క్లిప్స్ నుంచి, అదర్ సోర్సెస్ నుంచి
తీసుకున్న తర్వాత ఇంపర్సనేట్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని నాగారం 5వ డివిజన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ 1లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. నాగారం డివిజన్లో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరియు నాయకులకు, స్థానికంగా ఈ కార్యక్రమం నిర్వహించిన జంగారెడ్డి గారికి, ఉమాశంకర్ గారికి, అలాగే కార్యకర్తలందరికీ లోకేష్ అన్న జన్మదిన సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ పక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా తొక్కుదామని చూసినా ప్రతిపక్షాలు విటుడింతాయి నటుడింతాయి అన్నట్టుగా రోజుకింత ఆయన ఎదుగుతూనే ఉన్నాడు. ఎన్నో అవమానాలు పరిచారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేనున్నాను అంటూ ముందుకు నడిపేటటువంటి యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున గ్రామాలలో ప్రతి దగ్గర అన్నదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు, స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేయటం తెలంగాణ మొత్తం కూడా ఇదొక శుభసూచకంగా మేమందరం భావిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన విద్య, ఉన్నతమైన ఉద్యోగాలు అందించాలనేటటువంటి ఆయన దృఢమైన నాగారం జీహెచ్ఎంసీ పరిధిలో గల సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నారా లోకేష్ గారి యొక్క బర్త్డే జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పెద్దలు అందరూ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమం కాకుండా ప్రతి కార్యకర్త గోదావరి కని సమీప గోదావరి నది ఒడ్డున జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలిపారు. మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన ఈ సమ్మక్క సారలమ్మ జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు సుమారు 8 కోట్ల రూపాయలతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్, అదనపు కలెక్టర్ జై అరుణశ్రీ, సింగరేణి జనరల్ మేనేజర్ ఆర్జీవన్ లలిత్ కుమార్, జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాసరెడ్డి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా ఉంటూ ఉన్న ఎగ్జిస్టింగ్ కమిటీ కాకుండా ఈ 4-5 డేస్ ఈ 1 వీక్ యాక్టివిటీస్ కొరకి అధికారులతో మీడియాను ఒకటి పెట్టుకుంటూ ఒక కమిటీని ఏర్పాటు అధికారికంగా చేయండి. పోలీసుతో సహా మీరందరూ కూడా భాగస్వాములై ఇది ఇంకా అద్భుతంగా నడిచే విధంగా చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఇది మనందరూ గర్వంగా, గొప్పగా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసుకునేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. దీంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. రామగుండం నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మొదటి మేడారం మొదటైతే రెండో మేడారం రామగుండానికి యావత్ తెలంగాణ నుంచి తరలి రండి. లాస్ట్ 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ మన రామగుండంలో సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. 19 నుంచి కొంత ఎక్కువ ప్రాముఖ్యత జరుగుతుంది. దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. మనం ఫెసిలిటీస్ కల్పిస్తే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో మేము చేస్తున్న పనులు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహభాగం లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక 7 to 8 crores స్పెండ్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. దాంతోపాటు మన మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఖమ్మం జిల్లా భక్త రామదాసు కళాక్షేత్రంలో పీడీఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు పాల్గొని ప్రసంగించారు. దేశంలో జరుగుతున్న దోపిడీ,
పీడనాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగంలో జరుగుతున్న మార్పులు, విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల ఆశలకు విరుద్ధంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జార్జిరెడ్డి వారసులుగా ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. మార్గాన్ని ఎంచుకున్నటువంటి వీళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకుంది మీ సంఘం. మీ సంఘం అంటే PDSU ప్రగతిశీల విద్యార్థి సంఘం. మీరు ఇలా బహిరంగ సభ జరుపుకొని రేపు ఎల్లుండి జరగబోయేటువంటి మహాసభ రూపాన్ని సంతరించుకొని ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేయాలి. అట్లా మార్పు సందర్భంగా ప్రదర్శన నిర్వహించి సభను జరుపుకుంటూ ఉన్నాం. ఈ సభ జరుపుకునేటువంటి సమయం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం సభను జరుపుకుంటూ ఉన్నాం. విద్యారంగంలో ఉంది. విద్యా దేశానికి భవిష్యత్ గవాక్షం కావాల్సినటువంటి సమయంలో విద్యారంగం 20వ శతాబ్దంలో ఎంతో కాంతులేనాల్సినటువంటి సమయంలో ఆ తరానికి చెందినటువంటి ప్రతినిధులుగా ఈనాడు ఈ సభ సందర్భంగా విద్యారంగం యొక్క పరిస్థితిని మీరు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్లోని ట్రినిటీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కృష్ణారావు, డైరెక్టర్ మంజులతో కలిసి సరస్వతీదేవి పూజలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్య నిజమైన సంపదని, విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతుందని వెన్రెడ్డి రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अधिदेवता प्रत्यधिदेवता सहित अंगम समूढ़स्य बाहुसुरे सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपादु सभोमिं विश्वतो भूत्वा अद्य तिष्ठत्शाङ्गलो सूर्यग्रहागे अधिदेवता प्रत्यधिदेवता सहित अस्माकमस्तु केवलः सूर्यग्रहस्य उत्तरदिग्भागे अधिदेवता प्रत्यधिदेवता धीनामभिप्रियवतु श्री महासरस्वती देव्यै नमो नमः। अथ पंचामृत स्नानम् आप्यायन् स्वसमेतुते विश्वतस्तो भामृष्टयम् परलक्ष्मीश्च प्रसन्ना सर्वदा परामुषो वाशमभेदुल्ला गणेर्वहस्ति भवराभस्ता आराक्षुरपरिभाद्रेता बलिरमम्भा जगदीश्वरीता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्ते जगदम्बा माता देवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः देवता सहित बुधग्रह आवाहयामि स्थापयामि पूजयामि बुधग्रह प्रसाद सिद्धिरस्तु बृहस्पति ग्रहम् ओम बृहस्पति अस्मात् नेत्रदिना वृष्टेन विष्टा गोत्रे
జిల్లా వైరాలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా రింగ్ రోడ్ సెంటర్లో ప్రమాదాల నివారణపై మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్, సెల్ ఫోన్ వినియోగించొద్దని ఎమ్మెల్యే సూచించారు. పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు, వాహనదారులకు గులాబీ పూలు అందజేస్తూ అవగాహన కల్పించారు. అలాగే తల్లాడ మండల కేంద్రంలోనూ రోడ్డు భద్రతపై ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, రవాణా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కెమెరాలో వస్తాయి. గంగన్న రామన్న రాజన్న ఏరి ఇతరులకు తెలియజేస్తున్నాను. రోడ్లో ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను నియమ నిబంధనలు పాటించి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పేసి మిత్రుడు వెంకటేష్ గారు కాదు, ఇది 4 కాలాల పాటు మనం జీవితంలో బతకాలని, ఈ యాక్సిడెంట్లు కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలని, మనం బతకడం కోసం కూడా, మనం జాగ్రత్త ఉండడం కోసం కూడా ఎందుకు ఇదంతా పెట్టాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వానికి అంటే మీకు తెలియదు కాదు. వివిధ కారణాల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. మందు దాగి చెల్లు మాట్లాడుకుంటూ పోతే యాక్సిడెంట్ అవుతున్నాయి, అశ్రద్ధతో యాక్సిడెంట్ అవుతున్నది, హెల్మెట్ లేక యాక్సిడెంట్ అవుతున్నది. మనం జాగ్రత్త ఉన్నా, అవతల జాగ్రత్త ఉంటుంది. యాక్సిడెంట్ లో ఎన్నో రకాల, ఎన్నో వందల మంది ప్రాణాలు పోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. పక్కనే 5-6 రోజుల క్రితం పల్లిపాడుకని యాక్సిడెంట్ అయింది. ఇక్కడ పాలాడుగు రెబ్బారం కాడ యాక్సిడెంట్ అయింది, సోమవారం కాడ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఆ బ్రిడ్జి కాడ బస్సును ఒక సైకిల్ మోటార్ ఆయన చచ్చిపోయాడు. అవి గ్రీన్ ఫుల్ అయ్యాలి, ఇద్దరు చచ్చిపోయారట. కళ్ళు కాబట్టి దయచేసి మీ ఇంట్లో సభ్యుల్లాగా మనవి చేస్తా ఉన్నా, పిల్లలు వారి తల్లి మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షులు మేకల సతీష్ రెడ్డి నేతాజీకి ఘన నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్యం అహింసతో పాటు సాయుధ పోరాటాల వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తోందని ప్రకటించారు. తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థులను బరిలోకి దింపుతామని తెలిపారు. గ్లాస్ సింబల్తో జనసేన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మేకల సతీష్ రెడ్డిని, జనసేన పార్టీ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్. ఈరోజు ఇక్కడ చౌటుప్పల్లో ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం, రాబోయేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఉమ్మడి నల్గొండ మొత్తం చౌటుప్పలతో కలిపి జనసేన పార్టీ అన్ని వార్డులలో పోటీ చేస్తుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. మీకు తెలుసు, తెలంగాణలో పుట్టిన పార్టీ ఇది. 2014లో హైదరాబాద్ లో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఆంధ్రాలో కూడా 100% స్ట్రైక్ రేట్ తోటి ప్రభుత్వంలో కూడా ఉందన్న విషయం మీ అందరికి తెలిసిందే. అదేవిధంగా పార్టీ విస్తరణలో భాగంగా జనసేన పార్టీని తెలంగాణలో కూడా గ్రామ స్థాయికి తీసుకెళ్తున్నాం. గతంలో అయిపోయినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మేము దగ్గర 150 స్థానాల్లో పోటీ చేసినాం. 55 స్థానాల్లో గెలిచినాం. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ మన జిల్లా నుంచి కూడా ఉన్నారు. చౌటుప్పల్లో ఉన్నారు, తుంగతుర్తిలో ఉన్నారు, సూర్యాపేట నుంచి కూడా గ్రామాల్లో ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు కూడా గెలవడం జరిగింది. సో ఇప్పుడు అదే రెట్టించినటువంటి ఉత్సాహంతో రెట్టింపు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.